విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుని కృపను బట్టి మనమందరం కూడా క్రిస్మస్ దినాల్లో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ ఉండగా దేవుని కృపను బట్టి ఈ క్రిస్మస్ దినాన దేవాది దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెట్టి మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. మరి క్రిస్మస్ పర్వదినాన దేవాది దేవుడు మనకందరికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే మనకంటూ దేవాది దేవుడు ఒక నిరీక్షణ మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు అందరికీ కూడా మరొకసారి మరి ఫేతో మినిస్ట్రీ సంఘము ద్వారా మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ క్రిస్మస్ దినం కొరకు మనం సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటాము. నిజమైన క్రిస్మస్ అనగానే ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించుకోవడమే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అనగానే అభిషక్తుడిని ఆరాధించడము, దేవునిని ఆరాధించవలసిన ప్రతి దినం కూడా దేవుని ఆరాధించవలసిన దినమే. ఈ క్రిస్మస్ పర్వదినాన్న దేవుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సర్వమానవ ప్రపంచము ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో మనం ఈ క్రిస్మస్ని ఎలా ఎదుర్కొంటున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. నిజమైన క్రిస్మస్లో మనం వెళుతున్నామా, కేవలం పండుగ క్రైస్తవులుగా వెళుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటిదో హృదయ కాలము వాక్యము ద్వారా మనం ధ్యానించబోతా ఉన్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రిస్మస్ పర్వదినాన నీ జీవితం ఎలా ఉండదో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. సంవత్సరం కాలమంతా కూడా క్రిస్మస్ పండుగకు ఎదురు చూస్తుండగా మరి క్రిస్మస్లో మనం ప్రవేశించి ఉన్నాము. మరి క్రిస్మస్లో ప్రవేశిస్తున్నప్పుడు మనం ఎలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామో ఒక్కసారి మనము పరిశోధించుకొని దేవుడిని మహిమపరిచే బిడ్డలుగా, దేవుడిని ఘనపరిచే బిడ్డలుగా, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏ ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడమే క్రిస్మస్ ఒక శుభ సందేశం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అనగానే మనం అందరం కూడా రక్షణ పొందుకొని యేసయ్య మార్గంలో నడవడమే నిజమైన క్రిస్మస్. మరి చూసినట్టయితే ఈ వాక్య భాగంలో లూకాసు వార్త 19వ మొదటి 2 వచనంలో చూసినట్టయితే ఆయన సంచరించు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జకరయ్య అనే పేరు గలవాడు ఒకడు ఉండేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ట్యాక్స్ కలెక్టర్. మరి చూసినట్టయితే ట్యాక్స్ వసూలు చేసే ఈ యొక్క జకరయ్య అనే ఒక వ్యక్తి హృదయ కాలము వాక్యము ద్వారా అతడు పొందుకున్న సంతోషాన్ని హృదయ కాలము మనం ధ్యానించబోతూ ఉన్నాము. యేసు ప్రభు మరి ఆ సమయంలో ఎరుకు పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జకరయ్య అనే ఒక పేరు గలవాడు ఒకడు ఉండెను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడము అసాధ్యమే. కానీ ధనవంతుడు తన మనసును మార్చుకున్నప్పుడు పరలోక రాజ్యంలో వెళ్ళగలుగుతాడు అని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోబోతా ఉన్నాము. జీసస్ బ్రింగ్స్ సల్వేషన్ ఆఫ్ జకరయ్య హౌస్. జీసస్ బ్రింగ్స్ సల్వేషన్ ఆఫ్ జకరయ్య హౌస్. ఈ సల్వేషన్, ఈ రక్షణ నీకు కూడా కావాలంటే యేసు ప్రభుని ఎదుర్కొనే దానికి నేను లేచి వెళ్ళవలసిన సమయం ఇదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో యేసు ఎవరని చూడగోరానని పొట్టివాడనేందుకు జనుల గుంపు గుడినందున వల్ల చూడలేకపోయినాడు. జక్కయ్య మరి పొట్టివాడు. జనులందరూ కూడా యేసయ్యతో వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా యేసయ్యతో వస్తుంటే మరి జక్కయ్య పొట్టివాడుగా ఉన్నప్పుడు మరి యేసు ప్రభుని చూడలేకపోయినాడు. కానీ తనలో ఒక ఆశ ఉన్నది. ఏంటంటే యేసు ప్రభుని చూడాలి అని ఆశ ఉన్నది. ఈ క్రిస్మస్ పర్వదినాన నీవు నేను ఒక ఆశతో ఉన్నాము. యేసయ్యని మనం కూడా చూడాలి, యేసయ్య దగ్గరికి మనం కూడా రావాలి అని ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సందర్భంలో ఈ యొక్క పండుగ దినంలో మనం అందరం కూడా యేసయ్య దగ్గరికి రావాల్సిన సమయం అనేది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయుండగా గనుక అతడు ముందుగా పరిగెత్తుకొని పోయి ఆయన
చోటుకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి వస్తున్నాడు. మొదట యేసు ప్రభుని చూడలేకపోయినాడు. మరి ప్రజలందరూ గుంపులు గుంపులు కూడి ఉన్నప్పుడు జక్కయ్య పొట్టివాడుగా ఉన్నాడు కాబట్టి యేసేని చూడలేకపోయినాడు. కానీ తనలో ఉన్న ఆశ, యేసేని నేను చూడాలి అని, యేసయ్య ఏ ప్రాంతం నుంచి అయితే రాబోతున్నాడో ఆ ప్రాంతానికి చాలా సమయం ముందుగానే వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చొని యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ క్రిస్మస్ పర్వదినాన మనమందరం కూడా సంఘాలకు వెళ్తాము. దేవుని యొక్క సంఘానికి వెళ్ళి ఈ పండుగ సమయంలో దేవుని వాక్యము బోధిస్తున్న సేవకుల ద్వారా వాక్యాన్ని మనల్ని మనము బలపరుచుకొని ముందుకు వెళ్ళవలసిన సమయం ఇదే. మనమందరం కూడా సంఘానికి వెళ్ళి సంఘంలో దేవునిని ఘనపరిచి, దేవునిని మహిమపరిచి నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలి. జక్కయ్య కూడా మొదటిసారి యేసేని చూడలేకపోయినాడు. ఆ గుంపు ప్రజలందరూ ఉన్నప్పుడు అతడు పొట్టివాడుగా ఉన్నాడు కాబట్టి యేసేని చూడలేకపోయినాడు. కానీ తర్వాత ఏం చేశాడంటే, అప్పుడు యేసు ఆ త్రోవలో రానై ఉండగా గనుక అతడు ముందుగా పరిగెత్తి ఉన్నాడు. హల్లెలూయా! పరిగెత్తాడు యేసేని చూడాలని ఆశ. ఈ జక్కయ్య మరి చూసినట్టయితే ట్యాక్స్ కలెక్టర్గా ఒక ధనవంతుడుగా ఉన్నాడు. ప్రజల నుంచి మరి అనేక డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తూ నా వ్యక్తిగా ఈ ధనవంతుడిగా ఉన్న జక్కయ్య మొదటిసారి యేసేని చూడలేకపోయినాడు. కానీ నిరాశ చెందలేదు. రెండోసారి యేసేని చూడాలని మరి యేసయ్య ఆ ప్రాంతం నుంచి వస్తున్నాడని తెలుసుకొని మరి యేసయ్య రాకముందే కొన్ని గంటల ముందే ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక మేడు చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆశపడ్డ హృదయాలను తృప్తిపరిచే దేవాది దేవుడు ఈ క్రిస్మస్ దినాన కూడా నువ్వు కూడా యేసయ్యను చూడాలని, యేసయ్యని కలుసుకోవాలని పరిగెత్తుకొని ఆశతో ఉన్నట్టయితే యేసయ్య నీ దగ్గర కూడా వస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిమ్ము, నేడు నేను ఇంటికి ఉండవలసినదని అతనితో చెప్పాను. హల్లెలూయా! ఇది నిజమైన క్రిస్మస్. యేసయ్య మన గృహంలోకి రావడమే నిజమైన క్రిస్మస్. యేసయ్య మన గృహాలకు వచ్చడము ఎంతో సంతోషకరమైన ఈ పర్వదినాన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జక్కయ్య ఏం చేశాడంటే ముందుగా వెళ్ళాడు. యేసు ప్రభు ఆ చోటు నుంచి వచ్చే చోటును కనుగొన్నాడు. మరి పరిగెత్తాడు. ఆ సమయంలో మేడి చెట్టుకి కూర్చొని పైకి వెళ్ళి చూస్తుంటే యేసు ప్రభు ఆ ప్రాంతం అనుకోలే వస్తూ ఆ చెట్టు దగ్గరికి రాగానే ఆగిపోయినాడు. ఎందుకంటే జక్కయ్యలో ఉన్న ఆసక్తిని దేవుడు చూశాడు. జక్కయ్యలో ఉన్న ఆ ఒక ఆసక్తిని చూశాడు కాబట్టి యేసు ప్రభు అంతమంది ప్రజలు ఉన్న ఎవరి వైపు చూడలేదు. కానీ ఆ మేడు చెట్టు వైపు చూసి జక్కయ్యతో పలికిన మాట, జక్కయ్య త్వరగా దిగిరమ్మా, నేను నీ ఇంటికి రావాల్సినదని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం యేసయ్యని కనుగొనాలంటే, యేసయ్య మన ఇంటికి రావాలి అంటే మనం కూడా జక్కయ్యలా పరిగెత్తాలి, ఆశ ఉండాలి. యేసయ్యని క్రిస్మస్ దినాన యేసయ్య మా గృహాలకు రావాలి, యేసయ్య మా గృహాలలో వచ్చినట్టయితే గొప్ప సంతోషం కలుగుతున్నదని ఆశ మనకుంటే నిజంగా ఒక వ్యక్తి యేసయ్యనే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడంటే ఆ వ్యక్తి ఎంత ఆశతో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిమ్ము, నేను నీ ఇంటిలో ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. హల్లెలూయా! త్వరగా దిగి సంతోషముతోనే యేసయ్యని తన గృహానికి చేర్చుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక మనిషి యేసయ్యని కనుగొన్నట్టయితే, ఒక పాపి యేసయ్యని కనుగొన్నట్టయితే, యేసయ్య దగ్గరికి ఆ పాపి వచ్చినా కానీ ఆ పాపి యేసయ్యని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ఇది సర్వమానవ ప్రపంచానికి ఇది ఒక శుభదినమోదే. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ కొరకు సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఈ యొక్క క్రిస్మస్ దినాన, ఈ పర్వదినాన దేవుని ఘనపరచడానికి, దేవునిని మహిమపరచడానికి ప్రజలందరూ కూడా సంతోషముతోనే దేవుని దగ్గరకు వస్తారు. జక్కయ్య కూడా మరి ఆ సమయంలో
అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఎంత భయంకరమైన పాపి అయినా కావచ్చు, ఎంతమంది మరి హత్యలు చేసిన వ్యక్తులైనా కావచ్చు, లేదా ఎంతోమంది మరి అందరి విషయంలో వారు దోషిగా నిలిచిన వ్యక్తి కావచ్చు, ఎంత పెద్ద ఘోర పాపి కూడా కావచ్చు, యేసు దగ్గరకు వస్తే తన జీవితం మార్చబడుతుంది. ఈరోజే కలవి మాటలు ఇట్టిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ క్రిస్మస్ పర్వదినాన ఎవరైనా కానీ యేసు దగ్గరకు వస్తే వారి జీవితాలు మార్చబడతాయి. మనము ప్రతి సంవత్సరము క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము, కానీ యేసు దగ్గరికి రాలేకపోతున్నాము. అందుకే ఆ సంతోషాన్ని మనం పొందలేకపోతున్నాము. ఆ గొప్ప సంతోషాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మనం అక్కడి వరకు వస్తున్నాం, కానీ యేసు దగ్గరికి రాలేకపోతున్నాము. యేసయ్య జక్కయ్యను చూశాడు, తన ఆసక్తిని చూశాడు. ఆ మేడి చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చి కన్నులెత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు రమ్ము, నేను ఈరోజు నీ ఇంటిలో ఉండవలసిందని చెప్పినప్పుడు జక్కయ్య ఎంతో సంతోషముతోని ఆయనను చేర్చుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య మన హృదయంలో ఉండడం గొప్ప సంతోషం. అదే అంతవరకు జక్కయ్య జీవితంలో సంతోషం ఉన్నదో లేదో మనకు తెలియదు. అంతవరకు అప్పటి వరకు ఉన్న తన జీవితంలో ఎంతోమంది అతన్ని చూసి అతన్ని అవమానపరిచి ఉండొచ్చు. ఎందుకంటే పైసలు వసూలు చేసే వడ్డీవాడు, లేదా ఈ ట్యాక్స్ కలెక్టర్ అధికంగా వసూలు చేస్తున్నాడు అని అందరూ అతన్ని తిట్టుకుండొచ్చు. కానీ యేసయ్య మాత్రము, జక్కయ్య త్వరగా దిగిరమ్మో, నేడు మీ ఇంటిలో ఉండవలసిందని చెప్పినప్పుడు జక్కయ్య సంతోషంతో, అతడు త్వరగా దిగి సంతోషంతో అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని ఎంతకు బస చేసి వెళ్ళనని చాలా సునిగిరి. అందరూ అనుకుంటున్నారు యేసయ్య మరి జక్కయ్య పాపి. ఎందుకంటే అనేక మంది దగ్గర డబ్బులు అధికంగా వసూలు చేసేవాడు. ప్రజలను బాధ పెట్టి, ప్రజలను ఎంతగానో మరి ఆ బాధ పెట్టి ఆ డబ్బులు వసూలు చేసే ఆ జక్కయ్య, అందరు అనుకుంటున్నారు అయ్యో యేసయ్య మరి ఇతని ఇంటికి వెళ్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే దేవుడు పాపుల్ని పిలవడానికే ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని పిలవడానికి, మనల్ని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 5వ అధ్యాయము 31వ వచనము, అందుకు యేసు, రోగులనే కానీ ఆరోగ్యమున్న వారిని వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకు నేను పాపును పిలువనొచ్చింది కానీ నీతిమంతులను పిలువలేదని వారితో చెప్పాను. పాపులైన మనల్ని పిలవడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. యేసయ్య ఎదునిత్యం వచ్చాడంటే ఈ లోకానికి మనందరినీ రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. వాక్యం అంటా ఉంది, అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువవచ్చును కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. పాపులను పిలవడానికి, మనల్ని పిలవడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మన నిత్యము ఆ కల్వరి సిలువలో యేసయ్య చనిపోయి, యేసయ్య రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. యేసయ్య రక్తము ద్వారా ప్రతి పాపము, ఈ లోకములో ప్రతి మానవుని యొక్క పాపం కొట్టిపోయబడిందే. తిరిగి 3వ రోజు లేస్తే పునరుద్ధారణ దేవాది దేవుడు ఈరోజు కూడా ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా కానీ ఒక మనిషి యేసయ్య దగ్గరికి వస్తే తన జీవితం మార్చబడుతుంది. జక్కయ్య జీవితం అంతవరకు కూడా మార్చబడలేదు. దేవునికి దూరంగానే జీవిస్తూ ఉన్నాడు. అనేక డబ్బులు అధికంగా వసూలు చేస్తూ, మరి ట్యాక్స్ కలెక్టర్ ఉంటూ రోమా సైన్యాన్ని దగ్గర మరి వారి దగ్గర పనిచేస్తూ అనేక మంది దగ్గర పైసలు వసూలు చేస్తున్నా ఆ జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు, అయ్యో యేసయ్య పాపుల ఇంటికి వచ్చాడే, ఇతడు పాపం చేసిన వ్యక్తి కదా, అతనింటికి వచ్చినని వారందరూ కూడా సునిగిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకుని అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనిషిని వద్దకు బస చేయ వెళ్ళాడని సునిగిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, హల్లెలూయా. ఒక మనిషి యేసయ్యని తన హృదయంలో చేర్చుకుంటే ఈ లోకంలో తన పాపం అంతా కూడా తనకు కనిపిస్తుంది.
అప్పటి వరకు జక్కయ్య ఒక్కొక్క రూపాయి, ఒక్కొక్క నాణ్యాలు ప్రజలను పిండించి వసూలు చేసేవాడు. ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య నేను నీ ఇంటిలో ఈరోజు ఉండవలసిందని యేసయ్య చెప్పినప్పుడు సంతోషముతో యేసయ్యని తన గృహానికి ఆహ్వానించి వెంటనే పలుకుతున్న మాట ఏంటంటే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను సంపాదించిన ఆస్తులంతటిలో కూడా నేను సగము బీదలకు ఇచ్చేస్తున్నాననేసే నిజమైన క్రిస్మస్. అప్పటి వరకు తన జీవితము భయంకరమైన స్థితిలో ఉన్నదేమో, అప్పటి వరకు తను పాపంలో జీవించి ఉన్నాడు. కానీ యేసయ్యని చేర్చుకున్న తర్వాత, యేసయ్య తన గృహంలోకి వచ్చిన తర్వాత గొప్ప సంతోషం కలిగింది. అతడు నిలబడి అంటా ఉన్నాడు, ప్రభువా, ఇదిగో నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. అప్పటి వరకు తను కనికరం పొందలేదు, కానీ యేసయ్య ద్వారా కనికరం పొందుకున్న వెంటనే జక్కయ్య పలికిన మాట, నా ఆస్తులంతటిలో సగము బీదలకు ఇచ్చేస్తున్నాననేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్యని చేర్చుకున్నప్పుడు, యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఏది ఉన్నా కానీ అది తక్కువనే ఉంటుంది. ఎందుకంటే యేసయ్యలో ఉన్న సంతోషము మహా సంతోషం కలుగుతుంది. జక్కయ్య జీవితంలో గొప్ప సంతోషం కలిగింది. అతడు నిలబడి పలుకుతున్న మాట, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బీదలకు ఇచ్చేస్తూ, నేను ఎవరైతే నేను అన్యాయంగా దేనినైనా తీసుకునేనా అతనికి 4 అంతలుగా మరలా చెల్లించదని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. తన ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. ఎవరినైనా దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతులుగా అధికంగా నేను ఇచ్చేస్తాను. తను సంపాదించిన సంపాదన అంతా కూడా యేసు ప్రభు తన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు అదంతా కూడా తనకు ఆ సంపాదన అంతా కూడా మరి దేనికి ఆ సంపాదన అంతటిని కూడా వదిలివేసుకోవడానికి ఇష్టపడ్డాడు. సగము బీదలకు ఇస్తానన్నాడు. ఎవరిదైతే అన్యాయంగా వసూలు చేశానో వారికి 4 అంతలుగా మరల చెల్లిస్తాను యేసయ్య అని యేసయ్య ముందు చెప్పేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్యను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, యేసయ్యకు మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు మన జీవితాలు కూడా జక్కయ్యలా మార్చబడతాయి. జక్కయ్య జీవితం మార్చబడిందే. అప్పటి వరకు తనలో ఆ మార్పు లేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే జక్కయ్యని చూసి, జక్కయ్య కిందికి దిగిరమ్ము, నేడు నీ ఇంటిలో నేను ఉండవలసినదని యేసయ్య చెప్పినప్పుడు త్వరగా దిగి సంతోషముతో దిగాడు. కిందికి దిగి నిలబడినాడు, ప్రభువా, ఇదిగో నా ఆస్తి అంతా కూడా సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరైనా దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్టయితే దానికి 4 అంతలుగా మరలా చెల్లిస్తాను యేసయ్య అని గొప్పగా అక్కడున్న ప్రజలందరూ వింటుండగా పలికిన మాట. ఈ క్రిస్మస్ పర్వదినాన మనం కూడా జక్కయ్య మొదట చూసింది ఏంటంటే, యేసయ్యని చూడాలనుకున్నాడు, చూడలేకపోయినాడు. రెండోది, యేసయ్యని చూడాలనేసి యేసయ్య రాకముందే ఆ స్థలానికి వెళ్ళి ఒక మేడి చెట్టుకి కూర్చున్నాడు. మూడోది, యేసయ్యనే ఆ చెట్టు దగ్గరకు వచ్చి అంతమంది ప్రజలు ఉన్నా యేసయ్య జక్కయ్య కొరికి అక్కడికి వచ్చాడు. ఈ కాలపు ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుండగా యేసయ్య కూడా నీ గృహాన్ని దగ్గరకు వచ్చి, నేడు నీ గృహంలో నేను ఉండవలసినది అని జక్కయ్యని పేరు పెట్టి ఎలా పిలిచాడో నిన్ను కూడా పేరు పెట్టి పిలిచినప్పుడు సంతోషముతోని యేసయ్యని చేర్చుకుంటున్నావా? నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, యేసయ్య నా పాపాన్ని క్షమించు అని ఒక మాటను పలకగలిగితే ఈ కాలం క్రిస్మస్ పర్వదినాన నీ పాపంలో క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు కూడా జక్కయ్య కలిగిన గొప్ప సంతోషాన్ని దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య మన హృదయంలో ఉంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకు అక్కర్లేదు. ఎందుకంటే యేసయ్యనే మన హృదయంలో ఉంటే అంతకంటే గొప్ప సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు. జక్కయ్య అన్నాడు, ప్రభువా, ఇదిగో సగము నా ఆస్తి బీదలకి చేస్తున్నాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకుంటే 4 గుంతలు నేను తిరిగి చేసి. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. యేసే పలుకుతున్న మాట, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడు,
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, మీ గృహానికి రక్షణ వచ్చి ఉందా? యేసయ్య ఈ మాట మీ గురించి పలకగలుగుతున్నాడా? ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు అని యేసయ్య చెప్తూ, అందుకే ఇతడు అబ్రాహాము కుమారుడు ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందే. మన గృహాలకు రక్షణ వచ్చే విధంగా మనం జీవిస్తున్నామా? ఈ క్రిస్మస్ పర్వదినాన మనమందరం కూడా హ్యాపీ క్రిస్మస్ అని ఒకరితో ఒకరు సెలబ్రేషన్ చేసుకుంటుండగా, యేసయ్య నీ జన్మదినమున హ్యాపీ క్రిస్మస్ యేసయ్య అని యేసయ్యకి చెప్పగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ఎన్నో పండుగలు గడిచిపోయినాయి, ఎన్నో సంవత్సరములు గడిచిపోయినాయి. జక్కయ్య జీవితంలో అప్పటి వరకు సంతోషం లేదు. అప్పటి వరకు ప్రజలందరూ కూడా జక్కయ్య చేసే పనిని బట్టి ఎంతోమంది కోపపడి ఉండొచ్చు. ఎంతోమంది అతన్ని చూసి ఇంత మూర్ఖుడుగా ఉన్నాడు, ఇంత మందిని హింసిస్తున్నాడు, ఇంతమంది దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నానని అనుకున్న వారందరూ కూడా జక్కయ్య మాటలు విన్నారు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. ఎవరినైనా దగ్గర అన్యాయంగా తీసుకున్నట్టయితే 4 అంతులు మరలా చెల్లిస్తాను. అప్పుడు యేసయ్య పలుకుతున్న మాట, ఇగో ఇతడు అబ్రాహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. హృదయ కలవు. ఈ క్రిస్మస్ పర్వదినాన నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఆ రక్షణను స్వీకరించి నువ్వు యేసయ్యకు నీ హృదయంలో చోటిచ్చి నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వెళ్ళాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నశించి దాన్ని వెతికి రక్షించడకు మనిషి కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నశించిపోతున్న మానవులను రక్షించడానికి క్రిస్మస్ పర్వదినాన ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవునిగా వచ్చాడు. కన్య గర్భవతి కుమారుని కనేను అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టి, ఈ ఇమానుయేలు అనగానే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అలాగే యేసు అనగానే రక్షకుడు. ప్రతి మానవుని రక్షించడానికి యేసే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నశించి దాన్ని వెతికి రక్షించటకే మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. నశించిపోతున్న మానవుల్ని రక్షించడానికే యేసే ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మానవుని రక్షించడానికే. జక్కయ్య లాంటి మనసు మనకు కూడా కలిగి ఉండాలి. ఒకప్పుడు జక్కయ్య పాపియే, ఒకప్పుడు జక్కయ్య ఘోరమైన పాపంలో జీవించిన వాడే. కానీ యేసయ్యని తన హృదయంలో చేర్చుకున్నప్పుడు, తన గృహంలో చేర్చుకున్నప్పుడు తన ఆస్తి అంతా కూడా తనకు అక్కర రాలేదు. ఎందుకంటే యేసయ్య ఉండడంలో ఉన్న సంతోషము ఈ ఆస్తిపాస్తులలో ఉండదు అని జక్కయ్య రుజువు చేశాడు. తన ఆస్తి అంతా కూడా సగం బీదలకు ఇచ్చేశాడు. అలాగే ఎవరైతే అన్యాయంగా దేనైతే తీసుకుని 4 గుంతలు ఇచ్చేశాడు. అందుకే యేసయ్య పలికిన మాట, ఇతడు అబ్రాహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించి దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఇదే కలపి క్రిస్మస్ పర్వదినాన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా జక్కయ్య లాంటి మనసు కలిగి యేసయ్యని మన హృదయంలో చేర్చుకొని యేసయ్య కొరకు మనం జీవిస్తాము. ఈ క్రిస్మస్ దినాన మనకు తోచిన, మనలో ఏదైతే ఉందో కొద్దిగానైనా ఇతరులతో పంచుకొని ఇతరులకు బహుమానాలు ఇచ్చి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనమందరం కూడా యేసయ్యని పరిచయం చేసే బిడ్డలుగా ఉందాము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ నిజమైన క్రిస్మస్ పర్వదినాన మీ గృహాలలో కూడా యేసయ్య రాబోతూ ఉన్నాడు. ప్రేమతో సంతోషముతో యేసయ్యని మీ గృహాలకు చేర్చుకునండి. నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీరందరూ కూడా జరుపుకోవాలని ప్రభు పేరట ఒక సేవకునిగా, ఫెయిత్ మినిస్ట్రీ సంఘ కాపరిగా మీ అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవ, మరి క్రిస్మస్ పర్వదినాన తండ్రి 2024 సంవత్సరముల క్రితము నైనా ఈ భూమి మీద నైనా ఒక మానవునిగా నైనాను జన్మించి నైనా ప్రభా మా కొరకు నైనా ప్రభా ఈ లోకానికి వచ్చి మా పాపముల నిత్యమై కల్వరి సిలువలో చనిపోయి
తండ్రి ప్రభా, నీ రక్తము ద్వారా ప్రతి పాపమును కొట్టివేసినందుకు నీకు వందనములు. తండ్రి, ఈ క్రిస్మస్ పర్వదినాన మేమందరం కూడా నేను ఘనపరిచి మహిమపరిచి నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా హృదయాలలో నీవున్నప్పుడు నిజమైన సంతోషము, నిజమైన ఆనందము నేను జక్కయ్య జీవితాన్ని మా ముందులో పెట్టి హృదయకాలపు క్రిస్మస్ సందేశాన్ని మాకు ఇచ్చినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప ఈ క్రిస్మస్ పర్వదినాన ఎవరైతే రక్షణ పొందుకుంటున్నారో, ఎవరైతే యేసుకు హృదయంలో చోటిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని కృప ఆశీర్వాదాలు మీకు, మీ గృహాలకు తోడైండును గాక. ఆమెన్.